గత ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కనీసం 15 ఆగస్టు రిపబ్లిక్ డే నిర్వహణ కోసం తగిన నిధులు ఇవ్వలేదని తప్పుపట్టారు. నామ్కే వాస్తేగా 100-150 రూపాయలిచ్చారని విమర్శించారు పవన్ కళ్యాణ్. ఏపీలో పంచాయతీలు సర్పంచ్ వ్యవస్థల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు పవన్. పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు. నిధులు పడ్డాక నిధుల దుర్వినియోగం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత 30 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటున్నాను.